అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రాసిన మనోబల్ కే ధని అనే పుస్తకం నుంచి తీసుకున్న ఒక నిజంగా స్ఫూర్తినిచ్చే కథ ఇది. మెరీ స్కాట్ అనే ఒక గొప్ప మహిళ, ఆమె సృష్టించిన అంధనికేతన్. అసలామె ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం పదండి. ఒక్కసారి ఊహించుకోండి, మన ముందు గంభీరమైన హిమాలయాలు, అందులో బంగారు కిరణాలతో మెరిసిపోతున్న కాంచనగంగా శిఖరం. మేరీ స్కాట్ ఒక క్రైస్తవ మిషనరీ. ఆ దృశ్యాన్ని చూసి అప్పుడే మైమరిచిపోయింది. అబ్బా, ఈ సృష్టి ఎంత అందంగా ఉంది, దీన్ని సృష్టించిన ఆ శక్తి ఎంత గొప్పది అని ఆమె మనసులో అనుకుంది. ఆ అద్భుతమైన అందం ముందు ఆమె మాటలు లేకుండా నిలబడిపోయింది. కాని ఈ అందం వెనుక కూడా కొన్ని కఠినమైన నిజాలు దాగి ఉంటాయి కదా. ఆ అద్భుతమైన పర్వతం నీడలోనే ఆమెను ఆలోచింపజేసే ఒక సత్యం ఎదురుచూస్తోంది. అసలు ఆ అందం వెనుక ఉన్న కథేంటి? కాలింపాంగ్ అనే ఆ చిన్న గ్రామంలోకి అడుగుపెట్టగానే ఆమెకొక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఆమెను అప్పుడే కదిలించేసింది. ఏంటంటే, దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ప్రపంచాన్ని కళ్లారా చూడలేని ఒక చిన్న అందబాలుడు. ఆ పిల్లాణ్ణి చూసినప్పుడు మేరీ స్కాట్ గుండె బరువెక్కిపోయింది. బహుశా అదే ఆమె జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింటేమో. ఆ బాలుడిని చూశాక ఆమెలో ఒక ఆలోచన మెరిసింది. నిజమే, ఈ ప్రపంచం చాలా అందమైనది, కాని మన చేతలతో, మన సేవతో దాన్ని ఇంకా అందంగా మార్చొచ్చు కదా అనిపించింది. ఆ క్షణంలో ఆమె చేస్తున్న మతప్రచారం కంటే కూడా ఏదో ఒక గొప్ప పని ఆమెను పిలుస్తున్నట్టుగా అనిపించింది. అప్పుడు ఆమెకు ఒక కొత్త మార్గం కనిపించింది. ఒక కొత్త జీవిత లక్ష్యం దొరికింది. అదే సేవయే గొప్ప ధర్మం. అవును, సర్వీసే అతిపెద్ద మతం అని ఆమె నమ్మింది. తన జీవితాన్ని ఇకపై అంధుల సేవకే అంకితం చేయాలని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె కేవలం అనుకుని ఊరుకోలేదు, వెంటనే పని మొదలుపెట్టింది. తన జీవితాన్ని ఇకపై దృష్టిలోపం ఉన్నవారికోసమే అని ఒక ప్రతిజ్ఞ చేసింది. కేవలం 6 పిల్లలతో ఒక చిన్న స్కూల్ మొదలుపెట్టింది. దానికోసం తన దగ్గరున్న సొంత ఆస్తినే ఖర్చుపెట్టింది. ఆమె నిస్వార్థమైన సేవను చూసి స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు కూడా స్ఫూర్తి పొంది వాళ్లకు తోచినంత ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఆమె వేసిన ఆ చిన్న అడుగు ఒక పెద్ద ప్రయాణానికి దారితీసింది. దాదాపు 14 సంవత్సరాల పాటు ఆమె ఒక్కతే అన్నీ తానే ఆ స్కూల్ నడిపింది. పిల్లలకు బ్రెయిలీ నేర్పింది, సంగీతం, చేతిపనులు అన్నీ స్వయంగా నేర్పింది. ఇక వయసు పైబడటంతో 1954లో తను మొదలుపెట్టిన ఈ మంచి పని ఆగిపోకూడదని దాన్ని ఒక పెద్ద సేవా సంస్థకు అప్పగించింది. చూడండి, మేరీ స్కాట్ అప్పుడు నాటిన ఆ చిన్న మొక్క ఈరోజు ఎంత పెద్ద చెట్టు అయ్యిందో. ఇప్పుడు ఆ అంధనికేతన్లో 60 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు. ఆమె కల ఇప్పటికీ జీవించే ఉంది. 60 మందిలో 46 మంది అబ్బాయిలు, 14 మంది అమ్మాయిలున్నారు. ఇక్కడ అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసంతో బతికేలా శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ కేవలం చదువు మాత్రమే కాదు, బతకడానికి అవసరమైన నైపుణ్యాలు కూడా నేర్పిస్తారు. 8వ తరగతి వరకు చదువుతో పాటు నేతపని, చేతిపనులు, సంగీతం, బ్రేలీ లిపిలో ట్రైనింగిస్తారు. అంతేకాదు, కళ్ళు కనిపించకపోయినా మిగతా ఇంద్రియాలను ఎలా ఉపయోగించాలో ప్రత్యేకంగా మానసిక పద్ధతుల్లో శిక్షణ కూడా ఇస్తారన్నమాట. అయితే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన వాళ్ల జీవితం సులువు కాదు. ఆ సంస్థ సూపరింటెండెంట్ డొరథీ పేజ్ చెప్పినట్టు, మన దేశంలో దృష్టిలోపమున్న వాళ్లకి ఉద్యోగాలివ్వడానికి చాలామంది ఇప్పటికీ వెనకడుగు వేస్తారు. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. అందుకే ఈ సంస్థ వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికే ఎక్కువ ప్రాధాన్యతిస్తుంది. ఈ సమస్య ఎంత పెద్దదో తెలియాలంటే ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. మన దేశంలో దాదాపు 50 లక్షల మందికి దృష్టిలోపముంది. ఊహించండి, 50 లక్షలు! వీరిలో ఒక 60,000 మందికి శిక్షణ కావాలనుంది. కాని శిక్షణ పొందుతున్నది కేవలం 6,000 మందే. అంటే అవసరానికి, అందుతున్న సహాయానికి మధ్య ఎంత పెద్ద గ్యాపుందో కదా. అందుకే అంధనికేతన్ లాంటి సంస్థలు ఎంత ముఖ్యమో మనకిక్కడ అర్థమవుతుంది. ఇక ఈ సంస్థ నడపడం గురించి ఒక ఆసక్తికరమైన విషయముంది. ఈ స్కూల్ ఖర్చులను ఎక్కువగా అమెరికాకు చెందిన సంస్థలే చూసుకుంటాయట.
స్పాన్సర్షిప్ పద్ధతిలో ప్రతి పిల్లాడికొక విదేశీ గాడ్ పేరెంట్ ఉంటారు. అయితే అసలు పుస్తకంలో చెప్పిన విషయమేంటంటే, మన దేశంలోని దాతలు, ముఖ్యంగా పిల్లలు లేని జంటలు ఇలాంటి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి, వాళ్లకి సాయం చేయడానికి ముందుకు రావాలి. ఇది కేవలం సహాయం కాదు, మన బాధ్యత కూడా. చూడండి, మెరీ స్కాట్ ఒక అందమైన ప్రకృతిని చూసి, ఆ అందం వెనకున్న బాధను అర్థం చేసుకుని, తన సేవతో ప్రపంచాన్ని ఇంకాస్త అందంగా మార్చింది. ఆమె కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, మనలోని కరుణతో మనం ఎలాంటి అందాన్ని సృష్టించగలం? ఒక్కసారి ఆలోచించండి.